రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. అక్కడికి వెళ్ళి గోడకి కాగడా పెట్టారు. ఇలాగ ఆ కాగడా వెలుగుతోంది. అది ఇలా కదలదట. ఎందుకు కదలదంటే ఇలా కదిలింది అనుకోండి, నిద్రపోతున్న రావణాసురుడి కళ్ళ మీద జ్యోతి ఇలా కదిలింది అనుకోండి, కోపం వచ్చి ఇలా చూస్తే కాలుతున్నది కాలిపోతుంది. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం. ఆయన పడుకున్నాడు. అక్కడ అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచి వస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కుడుతోంది. మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్ని కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతుందా అన్నట్టుగా ఉంది. అన్ని వింత కాంతులు వస్తున్నాయి ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకుని ఉన్నారు ఎందరో ఆడవాళ్ళు. ఇంతమంది ఆడవాళ్లతో రమించి ఉన్నాడు. వాళ్ళందరూ పడుకుంటే ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు వేసుకు పడుకున్నారు. వాళ్ళు రావణాసురుడి చేత భోగింపబడి బడలి నిద్రపోతూ ఇంకా రావణుడిని కౌగిలించుకొని పడుకున్నామనుకుని పక్కన ఉన్నటువంటి స్త్రీని చుంబిస్తూ పడుకున్నారు. అలా పడుకుంటే అందరూ కూడా చేతులు కలిసిపోయి ఎవరి చెయ్యేదో తెలియక ఒక పెద్ద మాల కట్టినట్టు పడుకున్నారు. ఇంతమంది నిద్రపోతున్నారు. ఒక ఆబోతు ఆవులతో రమించి పడుకుంటే పశువు కాబట్టి చెల్లింది. లోకములను పరిపాలిస్తున్న వాడిని అని చెప్పినవాడు అలా పడుకోవడం ఎంత అసహ్యకరమైన శీల భ్రష్టత్వం. పోనీ ఆ వచ్చి కింద నేల మీద నిద్రపోతున్న వాళ్ళు సామాన్యులు కాదు. అందరూ ఉత్తమమైన జన్మలు కానివారు కాదు. రావణుడు బలవంతంగా తెచ్చిన వాళ్ళు కాదు. రావణుడిని మోహించి తమంత తాము వచ్చిన వారు. ఇంతకుముందు వివాహమైన వారు కాదు. అన్యపురుషుల యందు వాడికి అనురక్తులైనటువంటి వారు కాదు. అటువంటి వాళ్ళు అంతమంది వచ్చి ఆయనతో క్రీడించి పడుతున్నారు. వీళ్ళు సీతమ్మ కాదు, పక్కవారి బట్ట యువతల వారు మీద వేసుకున్నారంట. అంటే వారి ఒంటి మీద బట్ట వారి ఒంటి మీద లేదని వేరే చెప్పాలా? అంటే ఎంత అసహ్యకరమైన స్థితి అక్కడ ఉంది. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతారు. చూశారు. ఓ వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారు. అంతే ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక పరమ సంతోషంతో గంతులేసేశారు. భుజాలు ఇలా కొట్టేసుకున్నారట. ఆనందం పుచ్చం ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారట. సంతోషం, నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది. సంతోషంతో గంతులేసేశారు, నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్మ స్తంభాలు ఎక్కేశారు. నిపపాత భూమవు కిందకి దూకేశారు. వాల్మీకి మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం కోతి బుద్ధి బయట పెట్టాడు. ఆమె మండోదరి సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏంటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకుంది, ఈయన ఇలా పడుకుంది. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు. స్తంభం మీదకి ఎక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి ఆస్తరణ, వజ్రవైఢూర్యాలతో నిర్మింపబడినటువంటి పాదపీఠం, దాని మీద మెత్తటి పరుపు మీద పడుకుని ఉన్నాడు. నిద్రపోతున్నాడేమో. ఒకటే తల ఉంది. అప్పుడు 10 తలలతో ఉండడు, ఒక తలతో ఉంటాడు. ఆ ముత్యాలతో చేయబడినటువంటి ఆ కిరీటం కొద్దిగా ఇలా పక్కకు ఒరిగింది. ఆ తలగడ మీద తలపెట్టుకుని నిద్రపోతుంది. ఆ కుండలములు చెవులకు పెట్టుకున్నవి మాత్రం కాంతులు మెరిసిపోతున్నాయి. రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళలేక నిద్రపోతున్న రాముడిని తేజస్సు ఒక స్తంభం ఎక్కి జాగ్రత్తగా చూశారు హనుమ. అంటే ఎంతటి దుర్నిరీక్షుడో చూడండి, ఎంతటి తపశ్శక్తి సంపన్న. నల్లటి మబ్బొచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు.